హాయ్ గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ రికార్డ్ అవ్వలేదు, సో అగైన్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కమింగ్ టు ద పాయింట్, ఈ వీడియోలో మెయిన్గా 2 బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి మనం చూడబోతున్నాము. లెట్స్ పుట్ ఇట్ ఇన్ టు బిగినర్స్ బ్యూటీ రొటీన్. ఓకే, అండ్ ఇది నా ఫేస్ శుభ్రంగా కంటి నిండా నిద్రపోయి పొద్దున్న లేచిన తర్వాత క్లియర్గా ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ మీద ఏమీ పెట్టకుండా ఉన్నాను. సో దిస్ మై క్లియర్ ఫేస్. మనం శుభారంభంగా లిప్ గ్లాస్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ NYX వాడే లిప్ గ్లాసెస్ చాలా బాగుంటాయి అండ్ హ్యాండీగా కూడా ఉంటాయి. కలర్ షేడ్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా తక్కువ రేట్లో వచ్చేస్తాయి. మనకి బ్యూటీ కావాలి యాజ్ వెల్ యాజ్ బడ్జెట్లో రావాలి, అది నా ఎయిమ్. అంతే అంటారు కదా. లిప్ గ్లాస్ వేసుకుంటాను కానీ మరి అంత గ్లాసీగా కనిపించకూడదు, అందుకని నేను ఒక పేపర్ టవల్ తీసుకొని దాన్ని డాప్ చేస్తాను. సో ఇట్ విల్ చేంజ్ ఇన్ టు మ్యాట్ ఫినిష్. సో దట్ లుక్స్ లైక్ న్యాచురల్. వెయ్యాలి కానీ వేసినట్టు అనిపించకూడదు, అలా ఉండాలన్నమాట. కమింగ్ టు ద జెల్ ప్యాచెస్. సో నైట్ టైం మనం ఊరికి స్క్రీన్లు తిప్పి ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఈ రీల్స్ అన్నీ చూసి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అండ్ క్యారీ బ్యాగ్లు అంటాం కదా, అట్లా తయారైపోతున్నాయి అనమాట. సో ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఈ జెల్ ప్యాచెస్ బాగా రివ్యూస్ చూసి తీసుకున్నాను. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇది బాగుంది అనిపించింది. ఇది మైజాన్ అనే బ్రాండ్ది కొలాజన్ అండర్ ఐ జెల్ ప్యాచెస్. ఇందులో మనకి ఒక స్పాచ్లా ఉంటుంది జెల్ ప్యాచెస్ని హోల్డ్ చేయడానికి. ఓపెన్ చేసిన తర్వాత మంచి లావెండర్ కలర్లో ఈ జెల్ ప్యాచెస్ ఉన్నాయి. అంతా సమ్ లిక్విడ్లో సబ్మర్జ్ అయ్యాను అనమాట. అండ్ దట్ లిక్విడ్ ఈస్ లిటిల్ స్టిక్కీ. లెట్స్ డిగ్ ఇంటు ఇట్ అండ్ ట్రై ఇట్ ఆన్. ఇవి చాలా జెల్లీగా పట్టుకుంటే జారిపోయేలాగా ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట. క్లీన్ యువర్ హ్యాండ్స్ ఆబ్వియస్లీ, యూ నో దాట్. అండ్ లెట్స్ ట్రై ఇట్ ఆన్ ద ఫేస్. పెట్టుకుంటే మాత్రం చల్లగా హాయిగా ఉంది. నేను ఏదో గొప్ప పని చేసేస్తున్నాను, నా కళ్ళని బాగా టేక్ కేర్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏదైనా ఒక్క మంచి పని చేస్తే చాలు తెగ చేస్తాను సంగలు గుర్తుకునే టైప్స్ అనమాట. సో ఇలా మనం ప్యాచెస్ పెట్టేసుకో, ఒక 20 minutes ఉంటే చాలు. ఈ జెల్ ప్యాచెస్ అయితే పెట్టేసుకున్నాము. ఇవి కొంచెం జారుతున్నాయి, సో మాటికి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వన్స్ అవి కొంచెం డ్రై అయ్యాక అవి ఫిక్స్ అయిపోతాయి. అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ది ఫేషియల్ స్కిన్కి నేను ఈ సోల్ సొల్యూషన్స్ అనే బ్రాండ్ నుంచి యాంటీ ఏజింగ్ స్నేల్ సిరమ్ తీసుకున్నాను. ఈ క్రీమ్ అనేది లైట్ వెయిట్గా ఉంది, అసలు పెట్టుకుంటుంటే కూడా మీకు హాయిగా అనిపిస్తుంది. దీన్ని మంచిగా ఫేస్కి సర్క్యులర్ మోషన్లో ఒక 2-3 seconds మసాజ్ లాగా చేసుకుంటే అదేదైతే ఉందో స్నేల్ సిరమ్ మీ స్కిన్ పోర్లోకి వెళ్ళి కొంచెం ఎక్కువ రిజల్ట్స్ వస్తుంది అనమాట. ఇలా పూసుకున్నాము వచ్చేసాం అన్నట్టు కాకుండా లిటిల్ మసాజ్ మీ స్కిన్కి మీరు ఇవ్వండి. అండ్ నకిల్స్తో కొంచెం మీ జా లైన్ని పుష్ చేసుకుంటూ అప్వర్డ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ అండ్ ఫోర్ హెడ్ దగ్గర సర్కిల్ మోషన్స్ ఇచ్చుకుంటూ కొంచెం లిటిల్ ఎఫర్ట్ పెట్టి అప్లై చేసుకుంటే కొంచెం ఫాయిదా ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. అండ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మీకు లిటిల్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే అదేమైనా పనిచేస్తుందా మనం స్కిన్ మీద, కొంచెము సిట్రస్ ఫ్రూట్స్ మన స్కిన్కి తగిలితే ఎలా ఉంటుందో అలాంటి సెన్సేషన్ వస్తుందన్నమాట. అండ్ స్కిన్ కూడా లిటిల్ బౌన్సీగా, లిటిల్ బిట్, నాట్ వెరీ వెంటనే బౌన్సీ అయిపోయింది నా స్కిన్ అలా కాకుండా లిటిల్ బౌన్సీగా కొంచెం టెక్స్చర్ కూడా మారుతుంది. యూ కెన్ ఫీల్ దట్ లిటిల్ డిఫరెన్స్. సో ఫైనల్లీ వీఆర్ డన్ విత్ అవర్ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్యూటీ రొటీన్. సో 20 minutes తర్వాత ఈ జెల్ ప్యాచెస్ తీసేయచ్చు, బట్ నేను అంతకంటే ఎక్కువ ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే జెల్ ప్యాచెస్ వేసుకొని శుభ్రంగా భోంచేసేసి వర్క్లో కూర్చొని వర్క్ చేసుకొని అట్లీస్ట్ 2-3 hours అయి ఉండొచ్చేమో. బట్ ప్యాచెస్ వల్ల పోయేదేం లేదు, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అందులో ఉన్న మాయిశ్చర్ లోపలికి వెళ్తుంది తప్పించి. సో పూర్తిగా డ్రై అయిన తర్వాత తీసాను అనమాట. తీసిన తర్వాత ఇలా ఉన్నాయి. కళ్ళ కింద లిటిల్ బిట్ మాయిశ్చర్ అయితే తెలుస్తుంది, డ్రైగా ఫ్లేకీగా లేకుండా అదే తెలుస్తుంది. రెగ్యులర్గా ఈ ప్యాచెస్ వాడి చూద్దాము. సో లెట్స్ ట్రై ఫర్ 1 month. ఎలా ఉంటుందో చూద్దాం. మన క్యారీ బ్యాగులు ప్యాచెస్లో అని పోతాయేమో. లెట్స్ ట్రై ఇట్ ఆన్. విల్ కీప్ యూ పోస్టెడ్. ఓకే, స్టే ట్యూన్డ్. బాయ్.